నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ప్రస్తుతం మనము చేర్యాల పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం మరి చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి 4వ వార్డు నుంచి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఒగ్గు రాజుతో మనం ఇప్పుడు ఉన్నాం. మరి ఆ 4వ వార్డుకు సంబంధించినటువంటి ఆ సమస్యలు కానీ మరి చేసేటువంటి పనులు కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ప్రధానంగా ఈ గత 10 సంవత్సరాలుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మంత్రుల దగ్గర తీసుకెళ్లిన సమస్యలు ఏంటి? నిజంగా మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నేను అనుకోలేదు. సరే, మీరు ఏదో వార్డు కోసం వచ్చారు అనుకున్నా కానీ చేర్యాల ఈ 12-13 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి చేర్యాలలో. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో మరి చేర్యాల అంతకుముందు కాన్స్టిట్యున్సీగా ఉండేది, కాన్స్టిట్యున్సీ కోల్పోయింది. దాని తర్వాత ఏమన్నా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే దాని తర్వాత ఈ కుడి చెరువు మొత్తం కబ్జాకు గురి అయిపోయింది. లేఅవుట్కి ఇచ్చేసిండ్రు, అన్ని ఇండ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ అవుతున్నాయో అర్థమైతలేదు. ఆ చెరువు ఎక్కడుందో కూడా వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గాంధీ చౌరస్తా అని ఒక చౌరస్తా ఉంది సార్, బస్ స్టాండ్ నుంచి వస్తేనే. ఆ గాంధీ చౌరస్తా కూడా చెరువులో కలిసిపోయింది. గాంధీ స్టాచ్యూ తీసిర్రు, అది ఎక్కడ వేసిరో తెలియదు. అది ఒక చేర్యాలకు మొట్టమొదటి అడుగు పెట్టగానే చేర్యాలకు స్వాగతం పలికే ఒక చౌరస్తా లాగా ఉండేది. అది ఇప్పుడు ఆడ ఎవరన్నా చేపలు పట్టే వాళ్ళు ఉంటే ఆడ కూర్చొని గాలం వేసుకొని పట్టుకునే పరిస్థితికి వచ్చింది చెరువు, పుడి చెరువుది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్. ఈ మున్సిపల్ ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే సార్ మా దగ్గర. ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూలగొట్టేసిండ్రు. ఏమంటారు అంటే మా గ్రామ పంచాయతీ ఏరియాను చేర్యాలకు నడిబొడ్డు ముఖానికి బొట్టు పెట్టినట్టు ఉండేది. ఇప్పుడు బొట్టు దూసేస్తే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది. అక్కడ మార్కెట్ ఉండేది, వెజిటేబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అండ్ చికెన్ మటన్ నాన్ వెజ్ మార్కెట్ ఉండేది. ఈ పక్కన చాలా సెటర్లు ఉండేది. గ్రామ పంచాయతీ ఒక 20-30 సెటర్లు ఉండేది. వాళ్ళ ఉపాధి అంతా కోల్పోయినరు. ఇవి కూలగొట్టేసిర్రు, ఈ సెటర్లు కూలగొట్టేసిర్రు, గ్రామ పంచాయతీ కూలగొట్టేసిర్రు. ఈ ఉపాధి పోయింది, వాళ్ళందరూ రోడ్ ఎక్కిర్రు. ఈ మున్సిపల్ ఆఫీస్ పోయింది. తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉండేది ఊరవతల పెట్టేసిండ్రు. మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడుగుదామని ముసలోళ్ళను కొద్ది అవగాహన లేని వాళ్ళని అడిగితే ఏడుంది బిడ్డ అని అడిగే పరిస్థితికి వచ్చింది. అంటే గతంలో మరి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారంలో ఉంది కదా, ఏం అభివృద్ధి జరగలేదా అప్పుడు? ఇదే కదా సార్ అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే కబ్జాలు. మాకు అక్కడి నుంచి వస్తే పెద్ద చెరువు మత్తడిలో పశువుల అంగడి జరిగేది. అది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు, చాలా పెద్ద అంగడి. పోతే నర్మేట చాలా దూరంలో ఉన్నాయి. ఈ చేర్యాల ప్రాంతంలో అంగడి అంటే ఇదే జరిగేది. ఈ అంగడి మరి ఈ ముత్తిరెడ్డి గారికి ఏ ఖాళీ కబ్జా ఉంది, ఖాళీ జాగా ఉందని ఆయనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనకి చెప్తేనే కదా ఆయన వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లు ఆయనకు బలంగా ఉండి అండగా ఉండి మరి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేసిన పరిస్థితి. ఆ రోజు కూడా మేము ఉద్యమం చేస్తే జేఏసీగా ఊరందరం పోయినాం. దాంట్లో మొట్టమొదటిసారిగా దాన్ని ఇరగొట్టేసి మరి భూస్థాపితం చేసినాం. చేసినప్పుడు కేసులు అయినాయి, 32 మంది మీద కేసులు అయినాయి. ఇప్పుడు కూడా రెగ్యులర్ నడుస్తున్నాం సార్ కేసులు. అందుకే ప్రస్తుతం అంటే మరి ఆ క్రమంలో మీరు ప్రజలను ఉద్దేశించి అవన్నీ కూడా ఉద్యమాలు చేసిరు, ధర్నాలు చేసిరు, రాస్తారోకలు కూడా చేసిరు. ఎందుకు కేసులు పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అప్పుడు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, ప్రజల అవసరాలకు వ్యతిరేకమైన నిర్ణయాలు, నియంతృత్వ పోకడాలతో నడిచిండ్రు. కాబట్టి ఈ చేర్యాల ప్రజానికం ఉద్యమానికి దిగిండ్రు, నిరసనలకు దిగినాం, బంధులకు దిగినాం. ఇవన్నీ దిగితే కూడా ప్రతిసారి కేసు బైండ్ ఓవర్లు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి సాయంత్రం దాకా కూర్చుండబెట్టడు, మంత్రి వచ్చినా మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం, ఇవన్నీ ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాం సార్. ఎన్నోసార్లు కూడా మాకు తిండి లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చుంటే సాయంత్రం దాకా హరీష్ రావు మంత్రి గారు వచ్చినప్పుడు కావచ్చు, ఈ రోడ్ వెంబడి
బీఆర్ఎస్ మంత్రి ఎవరు పోయినా కానీ మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కేసులలో మరి చాలా ఇబ్బంది పెట్టారు ఈ చేర్యాల ప్రజానికాన్ని బీఆర్ఎస్ వాళ్ళు. మరి అలా ముత్తిరెడ్డి ఇక్కడ వాస్తవ్యులు కాదు. ఈ 2 టర్ములు ఆయన చేసిండు. మరి అలా ఆయన అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. చేర్యాల ప్రజానీకం ఒక దిక్కు అమాయకులు, రెండవది మోసపోతారు కూడా. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు అలసుగా చేసుకొని ఆది నాయకుడు కేసీఆర్ కావచ్చు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, సంబంధిత మంత్రులు కావచ్చు, ఈ ప్రాంతాన్ని అణచివేయబడతాను సార్. ఇది జరుగుతుంది. రెండవది, ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయానికి ప్రాతినిధ్యం ఇచ్చిన ప్రాంతం, ఉద్యమాలకు ముందుండే ప్రాంతం, వీళ్ళందరినీ కూడా అణిచివేసే ధోరణిలో బీఆర్ఎస్ నడుస్తుంది. ప్రధానంగా అప్పుడు చేర్యాల పెద్ద చెరువు బాగా కబ్జాకు గురైందని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. సో అక్కడ మీరేమన్నా ప్రత్యక్షంగా మీరు ఉన్నారా? అక్కడ మీరేమన్నా చూసారా? నేనే సార్ అనుభవించేది. నా మీద కేసులు అయినాయి, A1 కేసులు అయినాయి, పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఈ ముత్తిరెడ్డి ఎక్కడనో ఆయనకు తెలియదు పాపం. ఈ ఇంటోడు పోయి దొంగలు కలిసినట్టు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు పోయి, ముఖ్యంగా ఈ రాజీవ్ రెడ్డి అసంటోళ్ళు, ఈ చీడ పురుగులు అందరు పోయి ఆయనకి చెప్తేనే కదా ఆయన వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి మీరు కబ్జా అయ్యారా ఈయనబడి కొంతమంది పక్క మండలాల ఈ లీడర్లందరినీ 100 మందితోటి ఆడ ఈ ఫెన్సింగ్ చేసి ఆ లోపల టెంట్ వేసుకొని ఆ పహార కాసిండ్రు 2-3 రోజులు. దాన్ని జేఏసీగా మేమందరం పోయి మొట్టమొదటిసారిగా కూలగొట్టిన వ్యక్తి నేను. ఇప్పుడు ఆయన కేసు నేనే భరిస్తున్నా. 32 మంది A1 వాళ్ళ బిడ్డ వచ్చింది. వీళ్ళకి బుద్ధి చెప్దాం, మీ జాగా మీకు ఇద్దామని చెప్తే మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయి మళ్ళా ఉన్నాయి, మళ్ళా అవి కూడగొడితే మళ్ళీ కేసులు పెట్టించారు వీళ్ళు అన్నతోటి. ఇంత మూర్ఖంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ప్రవర్తిస్తారు. దాంట్లో ఈయనే పక్కనే ఆయన వార్డు ఉంటుంది కాబట్టి ఇక ఆయన కనసందల్లో ఇదంతా జరుగుతుంది నిమ్మరాజరెడ్డికి. ఓకే ఓకే. ఆ కబ్జాల సందర్భంలో ఎంతమంది మీద కేసులు నమోదైనాయి? 32 మంది అయినాయి సార్. 32. ఓకే. ఇప్పటి వరకు కూడా అవి ఇంకా కంటిన్యూషన్ అవుతున్నాయి. నెలకు ఒకసారి 2 సార్లు మేము కేసులో పోతున్నాం కోర్టుకు. అయితే గతంలో సిద్దిపేట పోయేది. ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే చేర్యాలనే అయింది. బీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి పలు అభివృద్ధి పనులు చేసినట్టున్నారు, మరి చేసిన అంటున్నారు. ఏమో అభివృద్ధి పనులు మీకు కనిపించడం లేదా? కనిపిస్తున్నాయి సార్, మస్తు కనిపిస్తున్నాయి. మీరు రేపు పొద్దుగాల చేర్యాలకు రండి, అంగన్వాడీకి రండి, అంగన్వాడీలో చూపిస్తాం. అంగన్వాడీలో మున్సిపల్ బిల్డింగ్స్ ఉండే, షాపింగ్ కాంప్లెక్స్ 50 షట్టర్స్ ఉండే, 50 కూలగొట్టిండ్రు. కూలగొట్టేసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి బయట రోడ్ల పైన కూర్చుంటే మంగళవారం రోజు వర్షం పడితే వచ్చిన వాళ్ళకి ఫ్రీ కూరగాయలు సార్ మా దగ్గర మంగళవారం రోజు. ఎందుకంటే అవి వర్షానికి పైన తేలుతుంటాయి, వచ్చిన వాళ్ళు తీసుకొని పోవచ్చు. ఎందుకు అది రోడ్డు విస్తరణలో భాగం, అభివృద్ధిలో భాగం అనుకోవచ్చుగా. వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ కూలగొట్టి, షట్టర్లు కూలగొట్టి, అంబేద్కర్ ముందు రోడ్డును కూడా కబ్జా చేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు సార్. దానికి మేమందరం ముంగటున్నాం. చేర్యాల ప్రజానికమని ఉద్యోగం అంటే బాగా గట్టిగా రక్తం అంతా మసులుతుంటుంది సార్. రజాకారులను తరిమి కొట్టిన రక్తం కదా ఇది. అంత గట్టిగా మేము రాత్రి 8 గంటలకు ధర్నా చేసినాం. పొద్దుగాల ముక్కు పోతారంటే రాత్రి 8 గంటలకు మేమందరం అప్పటికప్పుడు మూకమ్మడిగా అన్ని పార్టీల వాళ్ళని జేఏసీగా తయారై మేము ధర్నా చేసినాం. ఆపి వాళ్ళని అక్కడి నుంచి బీఆర్ఎస్ వాళ్ళని ఒకళ్ళు లేకుండా తరిమి కొట్టినాం మేము. ఓకే. ఫైనల్ గా 4th వార్డు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిగా మీరు ఉంటున్నారు కాబట్టి వారికి మీ ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? 4th వార్డులో ప్రతి అణువు నాకు అనుభవం ఉంది. నేను అక్కడే పుట్టినా, అక్కడే ఉన్నా, మా వ్యవసాయ భూమి అంతా అక్కడే ఉంది. మేజర్ సమస్య ఏంటంటే అక్కడ ఇప్పుడు డెవలప్ అయ్యే ఏరియా, కొత్తగా వెంచర్లు చేస్తున్నారు. కొత్త వెంచర్లకు అనుకూలమైన వాతావరణం కల్పించేది ఇడిచిపెట్టేసి ఆయన పైసలు వసూలు రాయడం అయిపోయిండు. ప్రధానంగా నీటి వరద సమస్య బాగుంటుంది సార్ 4th వార్డులో. అటు మా ఇంటి అవతల సోషల్ వెల్ఫేర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇటు కిందికి ఫ్లోటింగ్ వస్తుంది. అది శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 9లో బదిపడే నర్సరీ ఇల్లు ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా రోడ్ కట్ చేస్తుంటారు. ఈయన ఇంటికి 2 రోడ్ల పక్కనే ఉంటుంది. అది
ఈయన చూస్తుంటాడు కానీ ఏ రోజు కూడా ఇప్పటికి కూడా అక్కడ పక్కన ఉన్న ఇల్లు ఆయన ఆ జేసీ పెట్టడం, ఆ నీళ్లు ఫ్లో వర్షం పోయేదాకా నెల రోజులు అది అట్లే ఆపుతారు. మళ్ళీ అన్న ఇది మాకు తిరగడానికి ఇబ్బంది అవుతుంది అని రిక్వెస్ట్ చేసి నేను ఎన్నోసార్లు బంద్ చేయించిన సార్. అది ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 4th వార్డు ప్రజానికం. ఆడ అభివృద్ధి లేదు. మరి అభివృద్ధి ఉన్నట్టయితే మరి ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి, మీరు రండి రేపు పొద్దుగాల ఇప్పుడు మట్టి వస్తున్నాడు. ఏది ఆపద మొక్కులకు దేవుని దగ్గర ముడుపులు కట్టినట్టు మీరు మాకు వర్షాకాలంలో మమ్మల్ని పట్టించుకోలేదు కదా అంటే 4-5 టిప్పర్ల మట్టి తీసుకొచ్చాడు. ఆడ పోయి నేర్పడం. అవసరంలో ఉన్నదని అవసరంలో బాలరాజు భాస్కర్ వాళ్ళ ల్యాండ్ ఉంది, ఆడ మట్టి పోసిండు. వాళ్ళతో ఒక ఇష్యూ, పెద్ద ఇష్యూ. ఇక్కడ మాకు సంబంధం లేకుండా, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మట్టి పోసినావు, నువ్వు తీసుకపోవని మొహం మీద చెప్పిన రోజులు ఉన్నాయి. నిన్న 4th వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమిటి? 4th వార్డులో ప్రధాన సమస్య నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తా. వాటర్ వర్షానికి వచ్చే వాటర్ని అందులోకి మళ్లించి నేను బయటికి పంపించేదానికి నేను ముందుండి ఆ సమస్యను నేను పరిష్కరిస్తా. రెండవది వచ్చేసి ఈ బాలాజీ టాయిస్ దగ్గర నుంచి పెద్దమాటకు పోయే రోడ్డు. రెండవది అంగడి బజార్ నుంచి పెద్దమాటకు వచ్చే రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ బస్సులు ఒక బస్సు వస్తే మళ్ళీ ఇంకో కారు పాస్ కాదు, పోరాదు. అయితే అక్కడి నుంచి పోవడానికి జనాలు ఇబ్బంది పడతారు. ఈ బాలాజీ టాయిస్ దగ్గర నుంచి అదే పెద్దమాటకు పోయే రోడ్డు డబల్ రోడ్ అయ్యేదాకా సంబంధిత మంత్రి కావచ్చు, ఏ అధికార పార్టీ కావచ్చు, వాళ్ళ దగ్గరకు పోయి అది నేను క్లియర్ చేసేంత వరకు కూడా, ఆ సమస్యను క్లియర్ చేసేంత వరకు కూడా నేను ముందు ఉంటాను. నేను పోరాడతా. ఈ 4th వార్డు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, గుంతలు లేకుండా ఆ రోడ్డును క్లియర్ చేసే బాధ్యత నేను నా భుజాల మీద వేసుకొని నేను నడిపిస్తా. నన్ను ఒకసారి నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి. నేను చేయకపోతే మీరు నన్ను అడగవచ్చు, నన్ను ఇంకోసారి అవకాశానికి రాను. ఒకవేళ అవకాశానికి కూడా కాదు, ఒక 2 సంవత్సరాల అవకాశంలో నేను ఇది పూర్తి చేయకపోతే నేను స్వచ్ఛందంగా నేనే ఈ పదవి నుంచి కూడా, మీరు అవకాశం ఇస్తే ఆ పదవి నుంచి కూడా నేను తప్పుకుంటా. బాలాజీ టాకీస్ దగ్గర నుంచి పెద్దమ్మగడ్డ స్కూల్ వరకు రోడ్డు చాలా గుంతలతోటి అస్తవ్యస్తంగా ఉంది. చాలా కాలం నుంచి కూడా, 5-6 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఆ రోడ్డును పూర్తి చేసేంత వరకు కూడా నేను అవసరమైతే ఆ బాలాజీ టాకీస్ దగ్గర నిరాహార దీక్షకైనా నేను కూర్చొని దాన్ని కంప్లీట్ చేపిస్తా. సంబంధిత మంత్రి దగ్గరికి పోయి, సంబంధిత అధికారుల దగ్గరికి పోయి నేను ఆ రోడ్ను పరిశీలన కంప్లీట్ చేసేదానికి కూడా నేను నిరాహార దీక్షకు నేను ముందుకుంటా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. 4వ వార్డు ప్రజానీకానికి శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నా. మరి నేను మీకు కొత్త కాదు, మీకు ఏ సమస్య ఉన్నా నేను ఏ రాత్రి అయినా కానీ మీ ఆపద వచ్చిందంటే నా ఇంటికి ఆపద వచ్చినట్టు నేను మీ ఎంబడి ఉంటా. మీ సమస్య పరిష్కరించే వరకు మీతోటి ఉంటా. మరి నేను గత ప్రభుత్వంలో గత కౌన్సిలర్ లాగా ఆ లంచగొండి పేరు కానీ, పైసలు వసూలు చేసే పేరు కానీ నేను తెచ్చుకోను. నాకు ఆ పైసలు అవసరం లేదు. నేను ప్రజలతో మమేకమై ఉన్నా. నేను 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎక్కడ కూడా నేను నా పైసా నేను తీసుకొని పనిచేసింది లేదు. నా దగ్గర నేను DCCBగా డైరెక్టర్గా పనిచేసిన. మరి అప్పుడు కూడా ఎంతో మంది రైతులకు రుణాలు ఇప్పించిన. మరి ఏ రైతు దగ్గర కూడా నేను సింగిల్ ఛాయ్ తాగిన దాఖలాలు లేవు. మరి నేను నిజాయితీ పరుని, అంత నిజాయితీగా ఉన్నా కాబట్టి ఇప్పటి వరకు రాజకీయాల్లో నిలదొక్కున్నా. మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ప్రజలందరూ కలిసి నేను అదే నిజాయితీని నేను కొనసాగిస్తా. మీ ఎంబడి ఉంటా. మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా, మీ కొడుకులాగా నన్ను ఆశీర్వదించాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగే క్రమంలో మరి అక్కడ ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. మరి ఈ వార్డులో ఉన్న వాళ్ళందరూ మేధావులు, టీచర్లు, జర్నలిస్టులు, అడ్వకేట్లు ఇవి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ దగ్గర కూడా 50,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్కరు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిందట ఈ BRS కౌన్సిలర్ గారు. మరి ఈ ఎలక్షన్లలో పైసలు వంచుతారు. మరి మేము ఆ పైసలు ఎన్ని వంచినా కానీ ఆ పైసలు మాయే, మేము పైసలు తీసుకుంటాం. బిడ్డ నీ అసంటూ ఉండాలి. నన్ను మనోధైర్యం ఇచ్చి నాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఇటు ఈ మాటలు వింటే అరే ఇంత మూర్ఖుడికి మనం ఇన్నేళ్ళు ఓట్లేసి మనం ఆయన పరిపాలనలో ఉన్నాం అనిపించింది. మరి
ఈ పైసలన్నీ తీసుకుంటాం, మేము చేసే పని మేము చేస్తాం, బిడ్డ నీకు ఓటేస్తాం, నిన్ను గెలిపిస్తాం, నీ అటువంటి నిజాయితీపరుడు కావాలి, నువ్వు ఇక్కడోడివి, నువ్వు ఇక్కడ పుట్టినవు, మా ముందే ఉన్నావు, మా కళ్ళ ముందు పెరిగినోడివి, నువ్వు ఇక్కడ ఏం చేసినా ఏం చేయకపోతే మేము అడుగుతాం, అడిగాక మాకుంది. మరి ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, కొత్త పుచ్చగాడు వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ, ఎవరికి ఓటు ఇచ్చినా ఎవరికి సీట్ ఇచ్చినా గెలిచిండ్రు, మరి ఈయన కూడా గట్లే చేసి పాడి చేసినామని చెప్పేసి మరి వాళ్ళు చాలా బాధాకరంగా వాళ్ళ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇల్లు నిర్మాణంలో ఉన్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి సిబ్బందిని పంపించి పారలు తట్టలు సామాగ్రి మొత్తం వేసుకపోయి మరి వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా లంచాలు కావచ్చు, వేరే ఇతర పేర్లతోటి వాళ్ళ దగ్గర వసూళ్ల కార్యక్రమం ఇవన్నీ చేయడం జరుగుతుంది. బెదిరించి పైసలు వసూలు చేస్తే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి నన్ను ఆశీర్వదించి మరి నువ్వు ఉండాలి అనే వాళ్ళ మనోభావం నాకు అర్థమైంది. మరి రేపు నన్ను గెలిపిస్తాము అనే నమ్మకం కూడా నాకు కల్పిస్తాను. మరి ఇదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా, నాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా అని చెప్పేసి వార్డు ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను.